చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ద్వారా జరుగుతున్నటువంటి నష్టం ఏదైతే సాగునీటి పారుదలకు సంబంధించి ఉందో దానిని ప్రజల ఆలోచన మేరకు, రైతుల ఆలోచన మేరకు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యను చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచైనా సరే ఇరిగేషన్ పారుదల ఏదైతే ఆఖరి పొలం వరకు కూడా నీరు రావాల్సి ఉందో అటువంటి పరిస్థితుల్ని మళ్ళీ తిరిగి ఈ ప్రాంతాలకు తీసుకురావాలనే ఆలోచనతో పోతిరెడ్డిపాడు దగ్గర మొన్న జరిగినటువంటి సమావేశానికి నెల్లూరు జిల్లా రైతాంగం తరఫున మేమందరం కూడా అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ చేయటం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడికి దిశానిర్దేశం చేయడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా శైలజానాథ్ గారు, వారు ఇచ్చినటువంటి అమూల్యమైన సలహాలను అన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని మా జిల్లా అధ్యక్షుని శ్రీ గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆలోచన మేరకు మేమందరం కూడా నెల్లూరు జిల్లా రైతాంగం తరఫున ఈ పోరాటంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.